హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుట్టబొమ్మ డైరీస్. ఈరోజు మేము ఒక ఫ్యామిలీ డే అవుట్ లాగా బెంగళూరు నుంచి మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామహల్లి అనే విలేజ్లో ఉన్నటువంటి శ్రీ ముక్తినాగ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మొదటగా సర్పరూపంలో ఆవిర్భవించారు కాబట్టి ఈ ప్లేస్ని ముక్తినాగ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని, అలాగే పుట్ట రూపంలో మొదటగా ఇక్కడ దర్శించారు కాబట్టి ఆది ముక్తినాగ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపంలో 16 అడుగుల ఎత్తు 36 టన్నుల బరువుతో ఉన్న ఏకశిలా విగ్రహంగా ఇక్కడైతే మనకి దర్శనమిస్తారు. అండ్ ఇది ప్రపంచంలోనే మొదట ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారు కొక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో బాలుడిగా, ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో యువకుడిగా, పళని సుబ్రహ్మణ్యుడు వివాహితుడుగా కొలువై కనిపిస్తారు. స్వామివారు 4వ రూపంలో మొదటగా దర్శనం ఇచ్చే ప్లేస్గా ఈ రామహల్లి ప్రత్యేకతను చాటుకుంది. అండ్ ఈ టెంపుల్ మనకి 2005లో సుబ్రహ్మణ్య శాస్త్రి అనే ఆయన నిర్మించారు. సుబ్రహ్మణ్య శాస్త్రికి తన పొలంలో ఒక 16 అడుగుల పాము కనిపించి అదే రోజు కలలో నేను ఎక్కడైతే కనిపించానో అక్కడ నాకు ఆలయం నిర్మించమని అడగడంతో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 2005లో ఈ నిర్మాణం చేశారు. కానీ కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ ప్లేస్ గురించి తాళపత్ర గ్రంథాలలో రాసుండడం, తాళపత్రాలు దొరకడంతో ఈ ప్లేస్ ఇంకా ప్రసిద్ధి చెందింది అని స్థల పురాణం చెబుతుంది. అండ్ ఇక్కడ నిత్యం మనకి అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇదైతే ఒక పర్ఫెక్ట్ ప్లేస్, ఒక ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఒక పిక్నిక్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. మనకి గుడి చుట్టూ మనకి మంచిగా ఆహ్లాదకరమైన ఒక ప్లేస్, విశాలంగా చుట్టూ చెట్లు, చూడ్డానికైతే చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నాగప్రతిష్టలు కూడా చేస్తూ ఉంటారు. ఆశ్లేష బలి పూజలు, రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి. నాగసర్ప దోష నివారణ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా నాగప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా వాళ్ళ కోరికలు తీరినప్పుడు ఇలా మొక్కులు తీర్చుకోవడానికి నాగప్రతిష్టలు చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా మనకి ఇక్కడ చూస్తున్నారుగా ఎన్ని నాగప్రతిష్టలు చేస్తున్నారు. దాదాపు 2000-3000 విగ్రహాల వరకు నాగప్రతిష్టలు అయితే చేస్తున్నారు. ఇలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఆ ముక్తినాథుని దర్శనం చేసుకుని ఇక దారి మధ్యలో మాకు సైట్ సీయింగ్ ప్లేస్ లాగా ఈ లేక్ అయితే కనిపించింది. సో అందరూ వెహికల్స్ అంతా రోడ్ సైడ్లో ఆపేసి ఇక్కడైతే ఈ సైట్ సీయింగ్ పాయింట్ని అయితే చూస్తూ ఉన్నారు. సో మేము కూడా కొంతసేపు అలా వెళ్ళి సైట్ సీయింగ్ పాయింట్ దగ్గర కొంతసేపు ఆ లేక్ని చూస్తూ చల్లగా గాలి చాలా బాగా అనిపించింది. అండ్ మాకు ఆపోజిట్లోనే ఇక్కడ ఒక శ్రీకృష్ణ ట్రస్ట్ అయితే ఉంది. లోపల కూడా మనకి చాలా బాగుంది గార్డెనింగ్ కానీ అంతా. చూసారుగా, ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.